ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ త్రివంగత నల్లపరెడ్డి మనవడు నల్లపరెడ్డి వినోద్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో టీడీపీలో నూతన ఉత్సాహం వచ్చింది. ఇటీవల తిరుపతి జిల్లా సత్యవేడులో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పిలుపు మేరకు మంత్రి నారా లోకేష్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. 1982లో ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ ఆవిర్భావంలోనూ నల్లపరెడ్డి కుటుంబం ఎన్టీ రామారావుకు అండగా నిలిచింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ బలోపేతానికి నల్లపరెడ్డి సోదరుడైన దివంగత చంద్రశేఖర్ రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 1983లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీనివాసులు కోవూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. శ్రీనివాసరెడ్డి కీలక మంత్రి పదవి పొందగా నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. వినోద్ రెడ్డి తండ్రి దివంగత నల్లపరెడ్డి హరినాథ్ రెడ్డి కూడా టీడీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులుగా గూడూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 1982 నుంచి 2009 వరకు నల్లపరెడ్డి కుటుంబం టీడీపీలోనే కొనసాగింది. కొన్ని కారణాల వల్ల వైకాపాకు వెళ్లాల్సి వచ్చింది. వినోద్ కుమార్ రెడ్డి తిరిగి రావడంతో గూడూరు నియోజకవర్గంలోని పాత నల్లపరెడ్డి అనుచర వర్గం సాధారణంగా ఆహ్వానిస్తుంది. మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సంవత్సరం రోజులు కావాల్సిన సందర్భంగా ప్రతి గ్రామం నుండి ప్రతి వాడ నుండి భారీ ఎత్తున తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఈరోజు గూడూరులో మన పాశం సునీల్ కుమార్ గారి పిలుపు మేరకు భారీ ఎత్తున కార్లు, ఆటోలు ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి ఈరోజు భారీ స్థాయిలో గూడూరు టౌన్లో ర్యాలీకి బయలుదేరడం జరుగుతుంది. ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడ గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఈరోజు కలిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్లే అని తెలియజేస్తున్నాను. ఈరోజు పెన్షన్ కూడా స్టార్టింగ్లోనే ఆయన 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నారు. ఆయన చెప్పిన 6 సూపర్ 6 హామీలు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తారని ప్రజలకు నమ్మకం ఉంది. అదేవిధంగా రాజధాని కట్టే సత్తా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మన ఎమ్మెల్యే గారు ఏ సమస్య వచ్చినా ముందుండి నేనున్నాను అని చెప్పి వచ్చే వ్యక్తి మన పాశం సునీల్ కుమార్ గారు. నిత్యం అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించే విధంగా నడుచుకుంటాడని కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి అందరూ మద్దతు తెలిపినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీనికి కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, అందరి సహకారంతో ఈ సంవత్సరం రోజులు ప్రశాంతంగా మన రాష్ట్రం ఉంది. రానున్న 4 సంవత్సరాల్లో కూడా అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని నమ్మకం